సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మొద్దు, ఇంధన కొరత అంటూ వస్తున్న తప్పుడు ప్రచారాలు నమ్మి వాహనదారులు ఒక్కసారిగా పెట్రోల్ బంకుల మీదకు వచ్చి బారులు తీరుతూ ఇబ్బందులు ఎదుర్కోవద్దని ట్రాఫిక్ సీఐ ఆర్ఎల్ఎన్ రాజు వాహనదారులకు తెలిపారు. రోడ్లపైకి ఒక్కసారిగా రావడం వల్ల ట్రాఫిక్ అంతరాయంతో పాటు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కోవడం పట్ల స్పందిస్తూ పెట్రోల్ బంకుల వద్ద నుంచి రోడ్లపై వరకు బారులు తీరుతున్నారని, ఇంధన కొరత ఏమాత్రం ఉండబోదని అన్నారు. చౌరస్తాలో లెఫ్ట్ తీసుకోండి, లెఫ్ట్ రైట్ సైడ్ లో బంక్ ఉంది, 1 మీటర్ తీసుకోండి తొందరగా. యాక్చువల్గా ఈ పెట్రోల్ బంకులు కానీ డీజిల్ బంకుల్లో కానీ డీజిల్ లేదన్న ఉద్దేశంతో పబ్లిక్ అంతా ప్యానిక్ అయ్యి ఒక్కసారిగా ఈ బంకుల మీదకి మార్నింగ్ నుంచి రావడం జరుగుతుంది. ఇది ఏ రకంగా సోషల్ మీడియాలో వచ్చింది, వాళ్ళకి ఎలా తెలిసింది అనేది తెలియట్లేదు. గవర్నమెంట్ సంబంధించి సెంట్రల్ గవర్నమెంటే ఆల్మోస్ట్ మన దగ్గర 40 నుంచి 50 రోజుల వరకు కూడా స్టాక్స్ ఉన్నాయి, వర్రీ కావద్దని చెప్పినట్టుగా చెప్తున్నారు. అంత స్టాక్స్ ఉన్నప్పుడు ఇంత హరీబరీ చేసుకుని ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క కారుకే 30 లీటర్లు 40 లీటర్లు కొట్టుకోవడం వల్ల ఏమవుతుందనంటే ఉన్న బంకుల్లో మొత్తం స్టాక్ అయిపోతుంది. ఆ రకంగా వచ్చినటువంటి 100 వెహికల్ ఇప్పుడు మార్నింగ్ నుంచి 100 వెహికల్స్ లైన్లో ఉంటే అందులో 10 వెహికల్స్గా అక్కడ స్టాక్ అయిపోతుంది. అది చూసి ఇంకా ప్యానిక్ అవుతున్నారు వీళ్ళు. సో అలాగా కాకోకుండా మ్యాక్సిమం ఏంటంటే వీళ్ళకి అందరికీ కూడా డీజిల్ అనేది దొరుకుతుంది. డీజిల్ కానీ పెట్రోల్ కానీ స్టాక్స్ ఉన్నాయి, ఇబ్బంది పడవద్దు అని చెప్పండి ఈ సోషల్ మీడియా ద్వారా. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఆఫీసులకు వెళ్ళిపోయి వాళ్ళ బిజినెస్ అటెండ్ చేసుకుని ఆరాంగా వచ్చినా సరే నడుస్తుంది. అందరికీ ఉంది డీజిల్, అందరికీ పెట్రోల్ ఉంది. కాబట్టి సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని అందరూ కూడా తెలియపరచండి. థ్యాంక్ యూ.